యేసుక్రీస్తు నామములో యొక్క ఉదయకాల సమయమున వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్య ధ్యానంగా ఎంచుకున్న వాక్య భాగం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇక్కడ మనం అడిగే ఈవులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంట? పరం నుంచి జ్యోతిమయుడైన తండ్రి వలననే మనకి అయ్యో ఈవుబడి అంటున్నాయి. మనం అడుగుతూనే మనం అనుకుంటాం మనకి అడిగింది మన త్వరగా రాలేదని. కానీ మనం అడిగేది ఖచ్చితంగా వస్తుంది. అది ఆలస్యమైనా కానీ ఎంతసేపు అయినా కానీ దేవుడు ఏం చేస్తాడంటే అది ఖచ్చితంగా మనకి నెరవేర్చే దేవుడు అంటున్నాం. మన హృదయాల్లో అంతరంగం ఎరిగిన దేవుడు అంటున్నాం. మనం ఏం తలుస్తున్నామో, మనం ఏ పరిస్థితిలో ఏం కోరుతున్నామో తండ్రి ఎరిగి ఉంటున్నాడు. తండ్రి ఎరిగి ఏం చేస్తానంటే పరసంబంధమైన కూడా ఎక్కడి నీకంట తండ్రి కానీ ఇంకా మనకు అనుగ్రహించేవాడే. ప్రతి విషయం కూడా ఏదైనా కూడా మనం అందుచేత ఏం చేయాలంటే మనకి ఇక్కడ దేవునికి వచ్చే కార్యక్రమం ఏది కూడా సాయం కూడా ఆలస్యమైందని చెప్పి నరులను మనము ఆశ్రయించకూడదు. నరులపై మనము ఆధారపడకూడదు. నరుల మీద మనము నమ్మికించుకొని నరులు మనకి ఏదో చేస్తారు, నరులు మనం ఆదరిస్తారు అని మనం నరుల పైన ఆదరణ ఉంచకూడదు. ఎంత ఆలస్యమైనా కానీ మన ప్రభు అయిన తండ్రి మనకి ఇచ్చేవాడే అంటున్నాడు. ఆయన గొప్ప ప్రేమ కలిగినవాడు, ఆయన గొప్ప కనికరం కలిగినవాడు. మనకు సమస్తాన్ని ఆయన ఇచ్చే దేవుడని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. దేవుడి యొక్క వాక్యాన్ని జీవించుకున్నాం, ప్రార్థించుకున్నాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల ఆయన, ఉదయ కాలసాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా తండ్రి, మేము చదువుకున్న భాగం తండ్రి, అవును రాజా, మేము అడిగే ఈవులన్నీ కూడా తండ్రి మీరు అదే తండ్రి మీరు ఇచ్చేవాడు అంటున్నారు తండ్రి. అయా తండ్రి, నీ కుమారుడైన తండ్రి, జ్యోతిమయుడైన తండ్రి ప్రభు అయా తండ్రి, ఆయన ద్వారా తండ్రి మీరు అనుగ్రహించి దేవుడు అంటున్నారు తండ్రి. మా ఈవులన్నీ ఎరిగిన వాడు అంటున్నారు తండ్రి. అయా దేవా తండ్రి, మా మంచి కోరే దేవుడు ఎందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఆయా వాక్యం ఏంటంటే ప్రతి బిడ్డను కూడా ఆశ్రయించి దీనికి సహాయపడి తోడ్పడను. యేసయ్య నామమున నడుచుచున్నాం తండ్రి. ఆమేన్.